రామాయంపేట మండల కేంద్రంలో శనివారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావ్ 117వ జయంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో దళిత సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రావు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు పిలుపునిచ్చారు. బహుజనుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు మొదట చదువుకున్నప్పటి నుంచే ఆయనే ప్రతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఎక్కడ వివక్షత జరిగితే ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిండు. ఆయనే రాజకీయ పదవుల్లో ఆయనంత పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవుల్లో 30 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి. దేశాన్ని మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని మహనీయుల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహనీయుని కోసం ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల హక్కుల కోసం మనం బిచ్చమెత్తకాదు పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఏకైక మహనీయుడు మరి బాబు జగ్జీవన్ రావు గారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని అందుకొని దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఆయన హక్కుల కోసం పోరాడాలి, న్యాయబద్ధంగా కొట్లాడాలని ఆయన సూచించిన మరి ఆయన తెలియజేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నాం. జై జీవన్, జై భీమ్. జై భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని మరి ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకొని పూలమాలను అలంకరించి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్నతనం నుంచే కుల వివక్షపై పోరాడిన వ్యక్తిగా మరి బాబు జగ్జీవన్ రావు గారికి పేరుంది. కాబట్టి తాను ఒక 30 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నత పదవులు అధిరోహించి ఉప ప్రధానిగా పనిచేసి మరి బడుగు బలహీన వర్గాల గురించి మరి అలాగే దళితుల గురించి కూడా పోరాడిన వ్యక్తిగా మనం అందరం అతనికి బ్రహ్మాండమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేసి జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ కుల సంఘాలు, తర్వాత బీసీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మనము డాక్టర్ జగ్జీవన్ రావు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆయన చేసిన సేవలు, తర్వాత వాళ్ళ కార్యదీక్షత, ఆయన త్యాగం ఇవన్నీ కూడా మన యువతకి, రాబోయే తరానికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకొని ఈ ఉత్సవాలను